ఉపాధి పని వల్ల చాలా మేలు కూడా ఉందండి. గవర్నమెంట్ ద్వారా ఈ పని చెప్పడం వల్ల రైతు వారి పని అసలు లేదు కదండి. అన్ని మిషన్లు వచ్చేసినాయి బాగా కలిసి. నేను ఎవరో తెలుసా? ఎందుకని తెలుసు సార్, ఆడిట్ చేయడానికి వచ్చారు సార్. ఆడిట్ చేయడం ఏం చేస్తాం? మా వల్ల ఏమైనా ఉపయోగం ఉంది అసలు? ఉంది సార్, మాకు డబ్బులు వస్తున్నాయా లేదా, లేదా పని సరిగా వెళ్తున్నారా లేదా, లేదా పని పిలుస్తున్నారా లేదని మీరు ఆడిట్ చేస్తున్నారు. అవన్నీ బాగానే జరుగుతుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు పథకం పనులు చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కనుక ఇప్పుడు మన గ్రామంలో సుమారుగా ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి. ఈ 50 లక్షల రూపాయలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో ఉపాధి శ్రామికులు వారి అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది జమ అవుతుంది. మీరు పనిచేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంటే కనుక మెటీరియల్ గ్రాంట్ కింద మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి 40% నిధులు మళ్ళీ పంచాయతీకి ఇస్తుంది. అంటే మీరు ఇప్పుడు 50 లక్షలు పనిచేశారు అనుకోండి, 20 లక్షల రూపాయలు మళ్ళీ పంచాయతీకి ఆదాయం వస్తుంది. అంటే మీరు 50 లక్షల రూపాయలు మన గ్రామంలో వేసెక్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జమ అయిపోగా మరలా డెవలప్ చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ పథకంలో గ్రాంట్ కింద 20 లక్షల రూపాయలు మళ్ళీ పంచాయతీకి ఆదాయం వస్తుంది. అంటే దీనివల్ల మీరు పనిచేయడం వల్ల అలా వచ్చినటువంటి డబ్బులతో మనం నిలబడినటువంటి సిమెంట్ రోడ్డు ఉంది సార్. ఈ సిమెంట్ రోడ్లు కానీ, సిమెంట్ డ్రైనేజీలు కానీ, సచివాలయ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా ఏటి ద్వారా నిర్మిస్తారనుకున్నారో మీరు అందరూ పనిచేస్తే వాటి మీద ఉపాధి శ్రామికులు పనిచేసినటువంటి మెటీరియల్ గ్రాంట్ ద్వారానే ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కనుక ఎక్కువ రోజులు పనిచేయగలం, అంటే 100 రోజులు పనిచేయగలగాలి, ఉపయోగపడే విధంగా పనిచేయగలగాలి. మనం గ్రామానికి అభివృద్ధి చెందేటువంటి పనులు ఏవైతున్నాయో, ఉపయోగపడే పనులు అవుతున్నాయో అవన్నీ చేసినట్లయితే కనుక మన జీవితంలో ఎంతకంత మార్పు వస్తుంది, గ్రామం కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి అవకాశం. ఓకేనమ్మా, ఇక్కడ నుంచి అయినా కూడా మీరు చేసే పనులన్నీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా చూడండి. నమస్తే సార్.